హలో లర్నర్స్, ఈరోజు మనమైతే టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ గురించి అయితే చదువుకోబోతున్నాం. పోయిన వీడియోలో అయితే ఎల్ఈడి గురించి, అలానే ల్యాంప్స్ అంటే బల్బ్స్ ఏ టైప్స్లో ఉంటాయని చదువుకున్నాం. ఇప్పుడు మనం ఏ ఏ పెద్ద సైజులో ఏవేవి ఉంటాయో అని చూసుకోబోతున్నాం. ఫస్ట్గా వచ్చేసి ఫ్లోరోసెంట్. ట్యూబ్ ల్యాంప్స్. ఇది ఫస్ట్ టైప్ అన్నమాట. ఈ ల్యాంప్ ఎలా వర్క్ అవుతుంది అని ఇక్కడ ఇచ్చినారు. A fluorescent lamp is a type of gas discharge lamp that produces visible light through fluorescence. It works by passing electric current through low pressure mercury vapor which emits ultraviolet UV light. This UV light then excites a phosphorus coating on the inside of the lamp, causing it to emit visible light. Fluorescent lamps are known for their energy efficiency compared to incandescent bulbs and are commonly used for general lighting in office, schools and other large spaces. ఈ ఫ్లోరోసెంట్ బల్బ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్గా ఒక ట్యూబ్ లైట్లో ఒక ఫాస్ఫరస్ కోటింగ్ అనేది ఇస్తారు. అన్నమాట. అప్పుడేమవుతుంది, అలానే మెర్క్యూరీ వేపర్ అవి రెండు కలిసి లోపలైతే ఉంటాయి అన్నమాట. ఒక గ్యాస్ లాగా లోపల అనేటివి ఉంటాయి. తర్వాత చిన్న కరెంట్ అయితే పంపిస్తుంది దీంట్లోకి. తక్కువ వాల్టేజ్ కరెంట్ తీసుకొని అవి రెండు రియాక్షన్ జరిగి మనకు లైట్ అయితే వస్తుంది అనమాట. యూవి లైట్ అంటే అల్ట్రా వైలెట్ లైట్ అని కూడా పిలుస్తారు. యూవి లైట్, అల్ట్రా వైలెట్ లైట్, యూవి రేస్ అని కూడా పిలుస్తాం. సన్ నుంచి వచ్చే యూవి రేస్ కూడా అల్ట్రా వైలెట్ రేస్ అని కూడా పిలుస్తాం. ఇది గైస్ యూవి మీనింగ్ అనమాట. అలానే ఫ్లోరోసెంట్ బల్బ్స్ ఎలా వర్క్ అవుతాయని. నెక్స్ట్గా వచ్చేసి సిఎఫ్ఎల్ ఆర్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. ఇది కూడా ఫ్లోరోసెంట్ అనే కెమికల్ లాంటి దాంతోనే కోటింగ్తోనే వర్క్ అవుతుంది. ఏమంటే కొద్దిగా డిఫరెంట్. is an energy efficient alternative to traditional incandescent light bulbs. They work by using a gas filled tube with a fluorescent coating that emit light with energized. CFLs are known for their long lifespan and lower energy consumption compared to incandescent bulbs. ఇవి ఎలా వర్క్ అవుతాయి? ఇప్పుడు ఒక బల్బ్ తీసుకుంటాం. ఇది ఒక బల్బ్ అనుకోండి. ఈ బల్బ్లో ఫస్ట్గా కోటింగ్ అయితే ఇస్తారు. మొత్తం కోటింగ్ అయితే ఇచ్చి ఒక గ్యాస్ని అయితే దాంట్లో నింపుతారు అనమాట. ఆ గ్యాస్ ఎలక్ట్రిసిటీతో రియాక్ట్ అయినప్పుడు సేమ్ ఇలానే వర్క్ అవుతుంది అనమాట. ఇవి రెండు సేమ్గా వర్క్ అవుతాయి, కానీ డిఫరెంట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. తర్వాత ఇవి తక్కువ కరెంటు మరియు ఎక్కువ రోజులు ఉండేలా అయితే దీన్ని తయారు చేస్తారనమాట. ఇన్కాండెసెంట్ బల్బ్స్ అయితే డైరెక్ట్గా టంగ్స్టన్ వరకు వెళ్ళి మండుతుంది అనమాట. అది అప్పుడు మనకు లైట్ అయితే వస్తుంది. అలా కాకుండా ఇవి ఈజీగా మండుతాయి అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ ఈ గ్యాసెస్లో వెళ్ళినప్పుడు రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ వల్లనే మనకు లైట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్గా వచ్చేసి మనం ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నాం అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అయితే మనం అప్పుడే చూసినాం అనమాట. ఇందులో మనం
దాన్ని అయితే మిస్ అయినాము. ఓపెన్ సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్. క్లోజ్డ్ సర్క్యూట్ ఫస్ట్గా మనం ఓపెన్ సర్క్యూట్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఓపెన్ సర్క్యూట్ అంటే ఇప్పుడు ఒక బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీకి ఒక వైర్ కనెక్ట్ చేసినాం. దీన్ని తీసుకెళ్ళి ఒక 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 లైట్ అయితే పెట్టినాం. ఇప్పుడేమవుతుంది, ఇదైతే దీనికి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ కూడా పర్ఫెక్షన్ కనెక్ట్గా అయితే ఇచ్చినాం. ఇప్పుడేమవుతుంది, ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇది గైస్ ఓపెన్ సర్క్యూట్ అంటే కరెంటుని పాస్ చేస్తే దాన్ని ఓపెన్ సర్క్యూట్ అని పిలుస్తాం. సారీ గైస్, తప్పు చెప్పాం. ఓపెన్ అంటే మధ్యలో గ్యాప్ వచ్చింటది. ఇవి రెండు కలసకుండా గ్యాప్ ఉన్నదాన్ని ఓపెన్ స్పేస్. ఈ ఓపెన్ స్పేస్లో ఈ కరెంట్ అనేది ఫ్లో కాదు. సో ఇది ఓపెన్ స్పేస్ కిందకి అయితే చెప్తారనమాట. తర్వాత ఈ పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు మనం అయితే వైర్ని అయితే కనెక్ట్ చేస్తాం. ఇదైతే ఇప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్. ఇప్పుడు ఈ బల్బ్ అనేది ఖచ్చితంగా వెలుగుతుంది. ఇలా అయితే వెలుగుతుంది అనమాట. దీన్ని ఓపెన్ సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్ అని పిలుస్తారు. క్లోజ్డ్ సర్క్యూట్ అంటే రెండు వైర్లు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయినప్పుడు, లేదా ఒకటి కాకుండా ఇంకా ఎక్కువ వైర్లు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యి అది పనిచేస్తే దాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అని పిలుస్తాం. ఓపెన్ సర్క్యూట్ అంటే ఒక బ్యాటరీ, ఏదైనా ఆబ్జెక్ట్, ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్కి కనెక్ట్ అయ్యి కనెక్ట్ కాకుండా ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటారు అనమాట. క్లోజ్ చేసే క్లోజ్డ్ సర్క్యూట్ అని చెప్తాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్. ఈ ఎలక్ట్రిక్ స్విచ్ అనేది మన లైఫ్లో మెయిన్ రోల్ అయితే చేస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ స్విచ్ అంటే దీనికి సింబల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ సర్క్యూట్. ఇది క్లోజ్డ్ సర్క్యూట్. ఇది గైస్ స్విచ్ అంటే దీని మెయిన్ సింబల్ ఇలా చూస్తాం అనమాట. మన డైలీ లైఫ్లో దీని సింబల్ అయితే దీంతో రిప్రజెంట్ అయితే చేస్తాం అనమాట. ఇప్పుడు దీనికి ఒక సర్క్యూట్ అయితే డ్రా చేస్తాం. ఫస్ట్గా ఇప్పుడు ఒక స్విచ్ కనెక్ట్ కాకుండా ఉంది. దీనికి ఒక లైట్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్విచ్ అనేది ఒక పక్కన ఉంది, బ్యాటరీ కూడా ఒక పక్కన ఉంది. ఓకే, పెద్దగా ఇప్పుడైతే ఇది వెలగదనమాట. ఎందుకంటే ఇక్కడ కరెంట్ అనేది దీనికి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యి వెళ్ళడం లేదనమాట. సో ఇలా కరెంట్ అనేది మళ్ళీ ఇక్కడనే స్టాప్ అవుతుంది. ఇప్పుడు మనం కరెంట్ని అయితే పాస్ చేద్దాం. అంటే రెండు వైర్స్కి కనెక్షన్ అయితే తగిలింది. ఈ కనెక్షన్ తగిలినప్పుడు ఏమవుతుందంటే కండక్టర్స్ మధ్యన రెండు తగిలినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో ఇలా కరెంట్ ఫ్లో అయ్యి ఈ లైట్కి అయితే తగిలి లోపల ఉన్న రియాక్షన్ జరిగి మనకి లైట్ అయితే వస్తుంది అనమాట. ఇది గైస్ స్విచ్ ఒక పర్పస్. ఇలా అయితే మనం డైలీ లైఫ్లో స్విచ్ని అయితే యూజ్ చేస్తాం. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ ఉంటాయి.
స్లైడ్ స్విచ్, ఇంకా స్లైడ్ స్విచ్ ఉంటుంది, నార్మల్ స్విచ్చెస్ ఉంటాయి. ఇంకా మనకు వన్ టైం అంటే ఒక్కసారి ఒత్తినా కానీ అది నార్మల్ సార్కి వచ్చేదానిలాగా ఒకలాగా ఉంటుందని చాలా రకాల స్విచ్చెస్ అయితే ఉంటాయన్నమాట. మనం ఇంట్లో స్విచ్ లేకపోతే ఓన్గా ఎలా తయారు చేసుకోవాలని కూడా ఇచ్చారు. ఫస్ట్గా ఒక పిన్ అంటే సేఫ్టీ పిన్. ఈ సేఫ్టీ పిన్ అనేది ఐరన్తో తయారైండదు అనమాట. సో ఇది అనేది మంచి కండక్టర్ అనమాట. ఇప్పుడు వీటికి వైర్స్ తగిలించి దీనికి బ్యాటరీ అయితే కనెక్ట్ చేద్దాం. బ్యాటరీ కనెక్ట్ చేసి ఇక్కడ చూసినట్లయితే కరెంట్ అనేది పర్ఫెక్ట్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ సేఫ్టీ పిన్ అనేది ఐరన్తో తయారైంటది. ఈ ఐరన్ అనేది కండక్టర్ కాబట్టి కరెంట్ని ఇలా పాస్ చేస్తుంది అనమాట. ఇది ఒక సర్క్యూట్ని అయితే తయారు చేస్తుంది. ఈ సేఫ్టీ పిన్ కానీ ఐరన్ నెయిల్ కానీ కీస్ ఏవైనా కండక్టర్స్ మెటీరియల్తో తయారు చేసిన మెటీరియల్స్ అన్నీ ఆబ్జెక్ట్స్ అన్నీ మనకు కండక్టర్ అంటే కరెంట్ని హీట్ని ఈజీగా పాస్ చేసే వాటిని కండక్టర్స్ అని చెప్తామని ముందు క్లాస్లో చెప్పుకున్నాం. అలా కరెంట్ను కూడా ఈజీగా పాస్ చేస్తాయి అన్నమాట. ఇది గైస్ ఈరోజు మనం లెసన్ అయితే చెప్పుకున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టుమారో మనమైతే ఈ డయాగ్రామ్స్ అన్నీ వేసి చెప్తాను అనమాట. ఇవి చాలా ఎక్కువ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్స్ అన్ని టుమారో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది అర్థమైంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్స్లో చెప్పండి.